హాయ్ అందరికీ స్వీడన్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ ఎలా చేసుకుంటారు అనేసి ఈ వీడియోలో చూడండి. ఈరోజు మా అర్చనక్క వాళ్ళ కూతురు స్నికిత 16th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంది. మమ్మల్ని ఫ్యామిలీగా ఇన్వైట్ చేశారు. మాతో పాటు చాలామంది అయితే ఈ బర్త్డే పార్టీకి అటెండ్ అవుతున్నారు. Hear that two-tone humming, headed out to the highway. I should have seen it coming through the years. నేను ముందు చెప్పినలాగానే ఈ బర్త్డే పార్టీకి చాలా మంది వచ్చున్నారు. ఇంకా వెళ్ళంగానే అందరినీ పలకరించాను. భవేష్ కూడా పిల్లలతో ఆడుకునేది స్టార్ట్ చేశాడు. ఇక్కడ బర్త్డే గర్ల్ డ్రెస్ తో మ్యాచ్ అయ్యేటట్టు బ్యాక్ డ్రాప్ విత్ బెలూన్స్ అలానే 16 అనే నెంబర్ పెట్టున్నారు. హైలైట్ ఏమంటే తన పేరుతో అయితే బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కి స్ప్రింగ్ రోల్స్, మిర్చి బజ్జీ సాస్ ప్లాన్ చేస్తున్నారు. మిర్చి బజ్జీ డిఫరెంట్ గా టేస్టీగా ఉంది. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. God would set her free. I taught her how to leave. It's time to celebrations. చూసారంటే తెలుస్తుంది తను ఎంత హ్యాపీగా ఉంది అనేసి. అంతే మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా అందరికీ స్నికిత అంటే చాలా ఇష్టము. మా బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకి ఎప్పుడూ ఉండాలి అనేసి నేను కోరుకుంటా అన్నాను. ఇంకా ఫొటోస్ వీడియోస్ అనేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తా అన్నాము. అలానే వీళ్ళు రెడీ చేయించిన కేక్ చూసారంటే టేస్ట్ వావ్ అనేలానే ఉన్నింది. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉన్నింది. అలానే హోమ్ మేడ్ కాబట్టి మేమందరం ఎంజాయ్ చేస్తా అయితే కేక్ని ఎక్స్ట్రా పీసెస్ పెట్టుకొని మరి తిన్నాము. ఇంకేముంది అంత అయిపోయిందిగా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇప్పుడే అసలైన పార్టీ అనేది స్టార్ట్ అయింది. డాన్స్, గేమ్స్ అనేసి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు. ఒక పక్క మేమేమో డాన్స్, గేమ్స్ అనేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఉంటే నా కొడుకేమో చాక్లెట్ తింటా ఎంజాయ్ చేస్తా అన్నాడు. ఇంకా మార్చిన అక్క రాత్రికి డిన్నర్ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. 1-2 ఐటమ్స్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. స్వీట్ కాడ నుంచి హాట్ దాకా, రసం కాడ నుంచి పెరుగు దాకా, ఇంకా ఒరుగుల కాడ నుంచి మిర్చి బజ్జీల దాకా అనేసి ఇలా చెప్పుకుంటా వెళ్ళాను అనుకోండి. ఈ వీడియో చూసినప్పుడే మీకు ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. ఇంకా మేమందరం అయితే ఫుడ్ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తా తిన్నాము.
ఫస్ట్ నేను నా కొడుక్కి ఫుడ్ తినిపించేసి దాని తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆ ఫుడ్ని ఆస్వాదిస్తా తింటా అన్నాను. ఎందుకంటే చాలా ఐటమ్స్ కదా, నా పొట్టలో ఫుల్ అయిపోయింది తినే కాడికే. అన్నీ కంప్లీట్ అయ్యే లోపల నైట్ 8 o'clock అయ్యింది. ఇంకా మిగిలిన ఫుడ్ని తలా కొంచెం షేర్ చేసుకున్నాము. ఒక పక్క వీళ్ళు హాల్ క్లీన్ చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఎలా తీసుకున్న హాల్ అలా రిటర్న్ ఇవ్వాలి కాబట్టి. ఇలాగైతే బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.